మెదక్ బాల సదనంలో అనాథగా ఉన్న ఓ బాలికను మెదక్ జిల్లా కలెక్టర్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీవీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఈ బాలిక కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కేజీబీవీ అధికారులు మాత్రం కనీసం పట్టించుకోలేదు. తల్లి తండ్రులు ఎవరు లేని విద్యార్థి సాక్షాత్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తీసుకొచ్చి పాపన్నపేట కేజీబీవీలో జాయిన్ చేస్తే సంబంధిత కేజీబీవీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా బుధవారం ఉదయం 8 గంటలకు మాయమైన సంఘటన కేజీబీవీలో చోటు చేసుకుందని పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వివరాలకు వెళ్తే మెదక్ బాలసదన అనాథ బాలికను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తీసుకొచ్చి ఇటీవల పాపన్నపేట కేజీబీలో 8వ తరగతిలో జాయిన్ చేశారు. అయితే ఆ బాలికను కంటికి రెప్పలా చూసుకున్న కేజీబీవీ అధికారులు మాత్రం పట్టించుకోలేదని, ఆ విద్యార్థిని ఇవాళ ఉదయం 8 గంటలకు అదృశ్యమైన సంఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇటీవల ఎస్ఓగా బాధ్యతలు చేపట్టిన బాల లక్ష్మి విధుల నిర్లక్ష్యం వ్యవహరించడం మూలంగానే ఈ బాలిక మాయమైందని కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కనీసం విధులను పట్టించుకోకుండా చాలామంది నైట్ డ్యూటీకి గైర్హాజరవుతున్న ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఒకరిద్దరు తప్ప మిగతా వారు సమయపాలన పాటించలేని ఆరోపణలు సైతం ఉన్నాయి. అటెండెన్స్ తీసుకోగానే పాఠశాల చుట్టూ పూర్తిగా దుర్భేద్యమైన ప్రహారీ గోడ ఉన్నప్పటికీ ఆ విద్యార్థి ఉదయం అటెండెన్స్ తీసుకోగానే అదృశ్యం వెనుక అధికారుల నిర్లక్ష్యం కొట్టుకొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ విషయమై సంబంధిత సిబ్బంది జిల్లా విద్యాశాఖతో పాటు బాల సదనం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పాఠశాలకు చేరుకొని సమగ్ర విచారణ జరుపుతున్నారు. మైనర్ బాలిక మాయం కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై పాఠశాల సిబ్బందిపై చర్య తీసుకోవాల్సిందిగా కేజీబీవీ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ను సంప్రదించగా ప్రస్తుతం ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు చేయనట్లు ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. 8వ తరగతి బాలిక ఈరోజు ఉదయం 8 గంటలకు మాయమైనట్లుగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ధృవీకరించారు.